హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి, అలాగే జగనన్న వసతి దీవెన ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి అదిరిపోయే శుభవార్తలను అయితే స్టూడెంట్స్కి అయితే తెలియజేసిందండి. సో ఈ యొక్క అప్డేట్కి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో అమ్మఒడి పథకానికి సంబంధించిన, వసతి దీవెన పథకానికి సంబంధించిన ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్ సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డు నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డు నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి.
అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ లేదా సెకండ్ వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ లేదా సెకండ్ వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క
ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఒక్క రూపాయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఒక్క రూపాయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి.
దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికి కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి ₹20,000 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికి కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క
వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి.
అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి మూడో విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ లేదా సెకండ్ వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికి కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ లేదా సెకండ్ వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికి కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క
ఖాతాలోకి డబ్బులు వేయాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి ₹20,000 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022వ సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు వేయాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి ₹20,000 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022వ సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి.
దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి ₹20,000 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క
వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి.
అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి మూడో విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ లేదా సెకండ్ వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి మూడో విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ లేదా సెకండ్ వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క
ఖాతాలోకి డబ్బులు వేయాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికి కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి ₹20,000 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు వేయాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికి కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి ₹20,000 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి.
దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి ₹20,000 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022వ సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డు నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డు నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క
వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి.
అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ లేదా సెకండ్ వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ లేదా సెకండ్ వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క
ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఒక్క రూపాయి సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఒక్క రూపాయి సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి.
దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికి కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి ₹20,000 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క
వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి.
అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి మూడో విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ లేదా సెకండ్ వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికి కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ లేదా సెకండ్ వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికి కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క
ఖాతాలోకి డబ్బులు వేయాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి ₹20,000 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022వ సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు వేయాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి ₹20,000 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022వ సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి.
దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి ₹20,000 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 అయినా సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగానే జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 రూపాయలని 2 విడతల్లో సంవత్సరానికైతే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క జగనన్న వసతి దీవెన మొదటి విడత డబ్బులను ఈ నెల 22వ తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి అయితే వేస్తారండి. దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది. మీరు ఇంకా ఎలిజిబుల్ లిస్టు చెక్ చేసుకోకపోతే మీ యొక్క కాలేజీలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎలిజిబుల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. సో మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు ఒక చిన్న పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సో మన యొక్క ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ లింక్ అయితే మనకు పక్కాగా అయి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ ఖాతాకైతే అయి ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఏ యొక్క ₹1 సరే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోండి. అలా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వసతి దీవెన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3వ విడత డబ్బులు అయితే వేస్తారండి. అంటే మనకు లాస్ట్ 2 విడతలు అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరంలో మనకు రిలీజ్ చేయబోయేటువంటి అమౌంట్ వచ్చేసి 3వ విడత కింద వస్తుందన్నమాట. ఈ డబ్బులు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఏప్రిల్ 1st వీక్లో కానీ లేదా 2nd వీక్లో అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేటట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. పదే అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి. అలాగే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేశారు. మనకు అటెండెన్స్ అయితే 75% అయితే ఈసారి మనకు అందరికైతే కన్సిడర్ చేస్తారు. కానీ వికలాంగులు కానీ లేదా ఎవరైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉంటుందో, అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా ఈసారి 2 విడతలు కలిపి వేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా